హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవారాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక కుకింగ్ బ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు కుకింగ్ బ్లాగ్లో రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ అయితే అందరు నాన్ వెజిటేరియన్స్కి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అండి, చికెన్ దమ్ బిర్యానీ. సో పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా నేనైతే మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చాలా క్లియర్గా సింపుల్గా నేనైతే మీకు చూపించబోతున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఇక్కడ అసలు మెతుకు అనేది ఒక మెతుకుకి ఇంకొక మెతుకుతోటి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీని మనం ఇప్పుడైతే చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, దీంతో పాటు కాంబినేషన్లో నేనైతే హైదరాబాదీ మిర్చి కసాలాని అయితే చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. మరి రెసిపీని అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో దీనికోసం నేనైతే బిర్యానీ వెజిల్ తీసుకున్నానండి బిర్యానీ చేయడానికి. సో ఇందులో నేనైతే 1/2 kg వరకు చికెన్ని నీట్గా వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలండి. దీని తర్వాత నేను ఒక 2 స్పూన్స్ ఇక్కడ ధనియాల పొడి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఫ్రెష్గా ఇంట్లో రుబ్బుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా అండి, హోమ్ మేడ్ అనమాట. అంటే దీంట్లో ఇలైచి, చెక్క, లవంగ, ఇంకా సాజీరా కలిపి నేనైతే పౌడర్ లాగా చేసుకున్నాను. అలానే నేను ఇందులో 2 పచ్చిమిరపకాయ చీలికలు, 2 టమాటోలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. టమాటోస్ అనేటివి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను కారం తీసుకున్నానండి, 4 స్పూన్స్ వరకు. అంటే ఈ కారం ఎక్కువ అయితే స్పైసీగా లేదనమాట, ప్యాకెట్ కారము. నేను పచ్చి కారం తీసుకోలేదు, ఉంది కానీ ఎక్కువ స్పైసీ అయితే పిల్లలు తినరనేసి. సో ఇక్కడ మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు క్వాంటిటీ కారం అనేది తగ్గించుకోండి. అలాగే ఇక్కడ నేను కంప్లీట్గా 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి, 500 గ్రాముల పెరుగు. అలానే నేను కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం అనుకునే వరకు ఎక్కువ పడిపోయిందండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, నచ్చకపోతే స్కిప్ చేయండి. అంటే ముక్క అనేది చక్కగా ఎర్రగా ఉంటుందని వేద్దామని వేసే వరకు కాస్త ఎక్కువగా పడిపోయింది, అందుకనే ఎక్కువ కలర్ అనేది వచ్చేసింది. సో మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. ఇవన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టే విధంగా దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న సైజు 4 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. వీటిని ఇలా స్క్విజ్ చేసుకోవాలి. స్క్విజ్ చేసుకుని అన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా మరొకసారి మనము కలుపుకోవాలన్నమాట. సో నిమ్మరసం వల్ల ముక్క అనేది చక్కగా టెండర్గా పుల్లగా కమ్మగా ఉంటుందండి. సో ఇలా మనం అంతా కలిపేసుకోవాలి. కలుపుకుని దీన్ని 1 గంట 2 గంటల పాటు మ్యారినేషన్ చేస్తే మనకి టేస్ట్ అనేది బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఒకవేళ టైం ఎక్కువ లేదు, అప్పుడప్పుడే వండుకోవాలి తినాలి అనిపిస్తే కూడా మనము కాస్త పెరుగు ఇంకా నిమ్మకాయ అనేది ఎక్కువగా పిండుకొని ఒక 1/2 అవర్ అట్లా చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క అనేది టెండర్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను పుదీనా లీవ్స్ అయితే యాడ్ చేశాను, మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా కలిపేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ అనేటివి రెడీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ని మనము ఫ్రై చేసేసి పెట్టుకోవచ్చు అండి, స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి ఏమీ పాడవ్వవు. లేకపోతే అప్పుడప్పుడే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్స్ వస్తున్నాయి కదండి, దాంట్లో కూడా మనము వితౌట్ ఆయిల్ అయితే ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి. సో లేని వాళ్ళు ఇలా ఆయిల్లో అయితే వేయించేసుకుని బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేటివి వేయడం వల్ల దమ్ బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. అలానే గ్రేవీ అనేది వస్తుందండి మనకి. దమ్ వేసినప్పుడు కింద ముక్కలకి గ్రేవీ ఉంటుంది కదా, సో దమ్ వేసినప్పుడు ఈ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. బ్రౌన్ ఆనియన్స్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా నేను ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుని ఇవి చల్లారిన తర్వాత చక్కగా అయితే మిక్స్ ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ అలాగే నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించిన నూనె అండి, వేడి నూనె నేను ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక
2 గరిటెలు ఫుల్గా అయితే తీసుకుంటున్నానండి. సో ఇలా ఇవి వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చేతితోటి మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా అయితే మిక్స్ అవుతుంది. లేదు అనేవాళ్ళు నేను గరిటెతోనే మిక్స్ చేస్తాను అంటే కూడా మిక్స్ చేసుకోవచ్చు. అంటే నా చెయ్యి కట్ అయిందండి, మంట పెడుతుందని చెప్పి నేనైతే గరిటె యూస్ చేస్తున్నాను. ఇలా మ్యారినేషన్ చేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. ఒక 1 అవర్ పాటు దీన్ని ఇలా పక్కన పెట్టి మ్యారినేషన్ చేసుకుంటే చాలా బాగా మ్యారినేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను రైస్ కుక్ చేసుకోవడానికి ఇక్కడ నేను వాటర్ తీసుకున్నానండి. వాటర్, అందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే కాస్త పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, ఇంకా కాస్త బ్రౌన్ ఆనియన్స్, హోల్ గరం మసాలా మనము చేసుకున్నాం కదా అది ఒక 1/2 స్పూన్, అలానే ఈ నిమ్మ చెక్కలు అనేటివి వేసుకుంటే రైస్ అనేది బాగా వస్తుంది. సో ఇవి అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను వాగా బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇవి ఫస్ట్ క్వాలిటీ బాస్మతి రైస్, చాలా బాగా అయితే కుక్ అవుతుంది. ఇది వచ్చేసి 25 kgs బ్యాగ్ మనకి 3850 పడుతుందండి. సో మేమైతే మొన్న సంక్రాంతికి ఒక 25 kgs బ్యాగ్ తీసుకున్నాము. సో అందులోవి నేనైతే యూజ్ చేస్తున్నాను. చాలా బాగా అయితే అవుతుందండి రైస్, చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. చూడండి ఇక్కడ మనకి పెట్టుకున్న ఎసర కాగిపోయిందనమాట. ఇలా తెరలా కాగినప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యం ఇందులోకి అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కిలోంబావు బియ్యం తీసుకున్నానండి, దగ్గర 1.5 కిలోల పైన చికెన్కి. సో ఇలా నానిన బియ్యాన్ని ఎసట్లోకి అయితే వేసుకోవాలండి. వేసేసుకుని ఒక్కసారి కలపాలండి, ఎక్కువ కలపొద్దు. ఎందుకంటే బియ్యం అనేటివి నానినాయి కాబట్టి మనము పద్దాక గరిటె పెట్టి తిప్పితే అన్నం అనేది మెతుకు అనేది విరిగిపోతుంది అన్నమాట. అందుకనే ఎక్కువ గరిటె పెట్టి తిప్పొద్దు. బియ్యం అనేటివి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేసుకోవాలండి. మనకి నానినే కాబట్టి చాలా తొందరగా అయితే కుక్ అయిపోతుందండి. మనకి రైస్ 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి. బియ్యం ఎంత నానితే అన్నం అంత బాగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనము ఇవి ఎసట్లో వేసినప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. చూడండి చికెన్ కూడా మనకి చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ అనేది కుక్ అయింది కదా, దాన్ని స్టవ్ మీదనే పెట్టి సిమ్లో పెట్టేసుకుని వాటర్ అనేది రాకుండా స్ట్రెయిన్ చేసుకుంటా మనం ఇలా రైస్ అనేది చికెన్ పైన స్ప్రెడ్ చేయాలన్నమాట. సో చూడండి వాటర్ అనేది లేకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా అంతా రైస్ కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన మింట్ లీవ్స్, కొరియండర్ లీవ్స్, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ మనము గ్రౌండ్ మిక్చర్ చేసుకున్నాం కదా గరం మసాలా, ఆ గ్రౌండ్ మిక్చర్ గరం మసాలాని ఇలా స్ప్రింకిల్ చేయాలండి. పైన మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను. లేదంటే మీ దగ్గర నెయ్యి లేదు అంటే మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే బెఫెలో గీ కూడా యూస్ చేయొచ్చు. ఇది మీ ఆప్షన్ అండి. సో గీ వేస్తే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. అలానే మనం ఇక్కడ సాఫ్రాన్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకుని దమ్ పెట్టేసుకోవాలండి. సో దీన్ని అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ స్టవ్ పైకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దీనిపైన యాక్చువల్గా మనం చుట్టూ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇట్లా ఎన్క్లోజ్ చేయాలి. సో నేనైతే ఏం క్లోజ్ చేయట్లేదు. ఒక వెయిట్ ఉన్న కుక్కర్ని అయితే 7 లీటర్స్ కుక్కర్ని దాని మీద అయితే పెట్టాను. దాంట్లో రైస్ అనేది ఉంది. సో ఆ వెయిట్ అనేది పెడితే దమ్ము బాగా అవుతుంది అనమాట, ఆవిరి అనేది బయటికి పోకుండా. మనం ఇలా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 15 నిమిషాలు కంప్లీట్గా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది అంటకుండా మాడకుండా చక్కగా గ్రేవీగా కింద పైన పొడిగా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి రైస్ అనేది కుక్ అయిపోయింది, చాలా బాగా అయితే అయ్యింది. చూస్తున్నారు కదా, మీకు మెతుకు అనేది విడివిడిగా కనపడుతుంది. సో ఎంత బాగా అయ్యింది చూడండి. నేను ఇలా రైస్ అనేది జస్ట్ ఇలా మూవ్ చేస్తున్నాను అంతే. సో ఒక్కొక్క మెతుకు అంటకుండా విడివిడిగా ఉంది, అంత బాగా ఉందండి రైస్ అయితే. సో ఇదైతే ప్రొసీజర్ అండి, చాలా ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. బయట దొరికే దమ్ బిర్యానీ బయట మనము ఎప్పుడో ఒకసారి తినొచ్చు, బట్ మనకి తినాలనిపించినప్పుడు పద్దాకైతే బయట కొనుక్కుని తినలేం కదా. సో అంత హెల్దీ కూడా కాదు. ఇంట్లో అయితే మనం హైజెనిక్గా చక్కగా అయితే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ముక్క కూడా ఎంత బాగా విడిపోతుందో. ఫైనల్గా నేనైతే ఇలా సర్వింగ్ చేసేసుకుని మేమైతే రెసిపీని అయితే ఎంజాయ్ చేసేసాము డిన్నర్కి. దీని కాంబినేషన్లో నేను హైదరాబాదీ మిర్చికా సాలన్ అయితే చేశానండి. సో ఆల్రెడీ ఇది నేను ఇంతకుముందు
పచ్చికారంతో మిర్చికా సాలన్ చేసి నేను అప్లోడ్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. నాకు ఆ వీడియోతోటే మానిటైజేషన్ కూడా అయ్యింది. ఇప్పుడు నేను మరొకసారి మిర్చికా సాలన్ అయితే చేశాను. బట్ ఇదైతే నేను పచ్చికారం కాదండి, చిల్లీ పౌడర్ తోటి అయితే చేశాను. డెఫినెట్గా ఇది కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.